నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. మేము కథ పావుగంటలో అనుకున్నాం. స్క్రీన్ ప్లే 2 గంటలు పట్టింది. సినిమా తీయడానికి 3 రోజులు. అంతే 3 days లో మూవీ తీసాం. 3 days లో తీసారా? Yeah. నేను ఒక్కొక్క సీన్ చూస్తుంటే ఓహో ఈ సీన్ లో వీళ్ళు ఉన్నారా అని అనుకున్నాను. నెక్స్ట్ సీన్ చూస్తే అసలు వీళ్ళు కూడా ఉన్నారా, వీళ్ళు కూడా ఉన్నారని. స్టార్ కాస్ట్ ఏంటండి మొత్తం మామూలుగా లేదు. హీరో హీరోయిన్ తప్ప అందరూ ఉన్నారు. అద్భుతమైన అసలు టీం మామూలుగా లేదు అసలు. అంతమందిని పెట్టి 3 days లో తీయడం అనేది పెద్ద ఛాలెంజ్. ఐ ఆల్వేస్ యాక్సెప్ట్ ఛాలెంజెస్ అనమాట. ఎవరైనా ఇది ఇంపాసిబుల్ అంటే దాన్ని పాసిబుల్ చేసి చూపించడం చాలా ఇష్టం నాకు. నేను మా టీం అందరికీ చెప్పా, ఇది 3 రోజులు మనం చేయాలి, దట్స్ అవర్ టార్గెట్ అని. అది అంటే 2 గంటల్లో కథ రాయగలిగింది, మొత్తం స్క్రీన్ ప్లే రెడీ అవ్వగలిగింది. 3 రోజుల్లో ఎందుకు తీయలేం అనేది ఛాలెంజ్ అనమాట. నిజంగా మా టీం అందరూ నేను ఇలాంటి బాంబు ఏదో పేలుస్తానని వాళ్ళు ముందే టెన్షన్ పడుతున్నారు. అలాంటిది 3 రోజుల్లో తీయాలి అనగానే మొత్తం అందరూ ఇలా తలపట్టుకున్నారు. కానీ ఆన్ ది టోస్. కానీ ఆ ప్లేస్ ఒక్కటే అయినా ఎక్కడా బోర్ కొట్టలేదు. ఎక్కడ స్క్రీన్ ప్లే అంత పకడ్బందీగా చాలా బాగుంది. ఎవ్రీ మినిట్ ఎక్కడ నాట్ ఈవెన్ 0.1% అబ్బా నెక్స్ట్ సీన్ మనం గెస్ చేయడానికి వీల్లేని విధంగా ఉంది. ఎవరో ఒక అబ్బాయి మెసేజ్ పెట్టాడు, యూజువల్ గా ఏదైనా సినిమా చూస్తే ఫస్ట్ సీన్ చూడగానే నేను క్లైమాక్స్ చెప్పేస్తానండి. అలాంటిది లాస్ట్ వరకు నాకు అర్థం కాలేదు ఈ క్లైమాక్స్. మీరు ఎవ్వరికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు, క్లైమాక్స్ గెస్ట్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు. లాస్ట్ 5 minutes ఆ ఎపిసోడ్ అయితే ఇంకా ఎడ్జ్ ఆఫ్ ది సీట్ వచ్చేసి అందరూ టెన్షన్ ఈ స్టోరీ చెప్పినప్పుడు నిజంగానే అంటే వాళ్ళకి చెప్పారా ఇంత నేను ఓటీటీలోనే అవుతుందండి ఇది? ఎక్స్క్లూజివ్ ఓటీటీ కోసం చేసిందండి. థియేట్రికల్ రిలీజ్ కోసం డిస్ట్రిబ్యూటర్ సినిమా చూసి థియేటర్లో ఆడుతుంది సార్, చేద్దాం సార్ అని. నాకేంటంటే థియేటర్లో కూర్చుని చూసే సినిమాలకి, థియేటర్ అంబియన్స్ సినిమాలకి కొంత ఒక అంబియన్స్ ఉంటుంది దానికి, అది వేరే. కరెక్ట్. ఇది ఓటీటీలో చూసే సినిమా ఇది, అందుకే ఓటీటీలోనే రిలీజ్ చేయాలని ఓటీటీ కోసమే తీసారు. థియేటర్లో రిలీజ్ చేయడానికి చాలా మంది అడిగారు నాకు, డిస్ట్రిబ్యూటర్స్. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ సినిమా చూసి బాగుంది కదా థియేటర్లో చేద్దాం కదా, మినిమం ఒక 100 theatres చేద్దాం ఇలా అనుకుని చాలా చెప్పారు. కానీ వద్దండి, థియేటర్కల్ ఫిల్మ్ కాదు ఇది, ఓటీటీలో జనం నచ్చుతుంది. కొన్ని సినిమాలు మీరు చూడండి థియేటర్లో చాలా బాగుంటాయి, ఓటీటీకి వచ్చేసరికి జనం నచ్చదు. అలాగే కొన్ని సినిమాలు థియేటర్లో అంత అనిపించదు, కదా ఇది అనిపిస్తుంది. అలాగా అంటే ఆ డిఫరెన్స్ ఏంటి అంటే జనం డబ్బులు ఇచ్చి టైం తీసుకుని అదే పనిగా ఒక దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. అదే ఇంట్లో రిలాక్స్గా కూర్చొని వాళ్ళు చూసేటప్పుడు ఒక మైండ్ సెట్ ఉంటుంది. కరెక్ట్. అది ఈ కాఫీ విత్ కిల్లర్ అలాంటి మైండ్ సెట్ కోసం చేసిన సినిమా. అందుకు థియేటర్కల్ రిలీజ్ వద్దని చెప్పి మరీ నేను ఇది చేశా, ఓటీటీ రిలీజ్ చేశా. ఇది ఆ విలన్ గా చేసిన ఆయన ఎవరు? చాలా బాగా చేశారు. టెంపర్ వంశీ అని, తను టెంపర్ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యాడు. తర్వాత చాలా సినిమాల్లో చేస్తున్నాడు. తను ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. ఈ కథ అనుకోగానే అతనికి ఫోన్ చేసి ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ నువ్వు చేయాలి అని అడిగాను. తను మెయిన్ విలన్గా ఎప్పుడు చేయలేదు, ఇది ఫస్ట్ టైం. తన కెరియర్ కూడా బాగా హెల్ప్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బట్ డెఫినెట్గా ఆ క్యారెక్టర్ అతనే కరెక్ట్ అనిపించి రాసినప్పుడే అతను అనుకున్నాను. ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్ కూర్చోబెట్టారు కదా వాళ్ళని. నిజం అంటే నా మైండ్ లో నడుస్తుంది వెనకతల, ఈవిడ ఏదో చాలా మంది రిలేషన్ పెట్టుకుంది గ్యారంటీగా, అదేదో వీడికి తెలిసింది, చచ్చింది ఈరోజు. తీరా చూస్తే కళ్ళలో నీళ్ళు వచ్చాయండి, నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చాయి అసలు. ఆవిడ కదా జెమిని సురేష్. అవును తను అసలు రానివ్వండి జెమిని సురేష్. ఎవరైనా ఇంకా ఫోన్ లో రొమాన్స్ చేస్తాడు ఎవరితోనైనా. అవును, కొత్తోడా పాతోడా, బాగుంటారా బాగోరా పక్కన పడి ఉంటది. అలాంటి ఒక క్యారెక్టర్ నిజంగా అతనికి ఒక కిల్లర్ కనుక ఏం చేస్తే తన పరిస్థితి ఏంటి, అది ఇవన్నీ కూడా ప్రతి ఒక్క టేబుల్ మీద థ్రెట్ ఉంటుంది, లైఫ్ థ్రెట్. మీరు చూస్తే మనం కాఫీ షాప్ లో మనం చూసే ప్రతిరోజు చూసే కాఫీ షాప్ లో జరిగేవే జరుగుతున్నాయి అక్కడ. కానీ అక్కడ కనుక ప్రతి టేబుల్ మీద లైఫ్ థ్రెట్ ఉంటే ఏంటి పరిస్థితి అనేది కథ. లేదు, మీరు ఎన్నిసార్లు వెళ్ళారు కాఫీ డేకి? అంటే ఫ్రాంక్ గా నేను కాఫీ టీ తాగను. మరి ఎలా రాయగలిగారు ఇలాగా?
ఎవరో Actually- కూడా మీటింగ్ అయితే వెళ్ళి ఉంటారు కదా ఖచ్చితంగా. అంటే కాఫీ షాప్కి వెళ్తుంటా ఫ్రెండ్స్ తోటి, ఓకే, కానీ కాఫీ టీ తాగే బ్యాచ్ కాదు నేను. రైట్ నేను కనీసం కూల్ డ్రింక్లు కూడా తాను. రైట్. ఇది కూడా జెమిని సురేష్కి ఆ రోజు గురువారం, తను గురువారం నాడు భోజనం చేయడు. తనకేదో ఆకలేస్తుందంటే నేను, తిరుమల నాగు, జెమిని సురేష్ ముగ్గురం కలిసి ఒక కాఫీ షాప్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది, కాఫీ షాప్లో ఒక కథ చేద్దామని అని చెప్పి ఇలాగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తే బాగుంది ఆర్పి అని. అక్కడి నుంచి నాగేశ్వరరావు అంటే తిరుమల నాకు కూడా తన స్టైల్లో ఇలా చేద్దాం అని యాడ్ చేసుకుంటూ వెళ్ళేసరికి పావు గంటలో కథ అయిపోయింది. ఈవెన్ క్లైమాక్స్ కూడా చెప్పేశాను నేను, ఇలా చేద్దాం క్లైమాక్స్ అని. అన్నాక అదిరిపోయింది అని ఇంకా అక్కడి నుంచి రిటర్న్ వచ్చి ఓ 2 గంటలే, లిటరల్గా 2 గంటల లోపు మొత్తం స్క్రీన్ ప్లే రెడీ అయిపోయి, వెంటనే ఈ సినిమా ఇమీడియట్గా చేస్తున్నాం అని చెప్పి ఆర్టిస్టులందరికీ ఫోన్లు చేసాం, అవైలబుల్ డేట్స్ చూసుకున్నాం, వెంటనే ఒక కాఫీ షాప్ మాట్లాడుకున్నాం, బడ్జెట్ గురించి ఆలోచించకుండా. ఇక్కడ హైదరాబాద్ అండి? హైదరాబాద్ బాగుందండి కాఫీ షాప్, చాలా మేకప్ బ్రీవ్ అని పెద్దమ్మ గుడి దగ్గర ఉంటుంది. చాలా చాలా బాగా మాకు కన్వీనియంట్గా అనిపించింది అన్ని రకాలుగా. జోగ్రఫీ అక్కడ కాఫీ షాప్లో కూర్చొని ఏ టేబుల్ మీద ఎవరు కూర్చోవాలి, ఎక్కడి నుంచి ఏం బ్లాక్స్ తీయాలి, ఇవన్నీ కూడా ప్రీ ప్రొడక్షన్ ప్లాన్స్ అన్నీ చేసేసి అప్పుడు మొత్తం అందరికి పిలిచి షూటింగ్ రోజు మళ్ళీ ఏంటి డే లైట్లో చేస్తున్నాం. 3 days చేయాలంటే డే అండ్ నైట్ కొట్టేస్తే 3 days అయిపోద్ది, కానీ నైట్ టైం చేయడానికి లేదు, ఎందుకంటే డే లైట్ ఉండాలి. అందుకు 6 దాటిన తర్వాత మరి షూటింగ్ లేదు. ఇలాగ చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తే కానీ అయ్యేది లేదు. ఇంకోటి కాఫీ షాప్ కూడా 6 తర్వాత ఇంకా సారీ మీరు బయటికి వెళ్ళిపోవాల్సింది అన్నారు. అందుకు కంపల్సరీ ఆ 6 వరకే చేసాం 3 రోజులు కూడా. బట్ ఫైనల్లీ వి గాట్ వాట్ వి వాంటెడ్. కానీ మీరు అనుకున్న బడ్జెట్ లో చేయగలిగారా సార్? బడ్జెట్ అంటే అలానే కాదు, నేను ఎందుకు అడిగానంటే మనం ఒక బడ్జెట్ అనుకుని అడుగు పెట్టిన తర్వాత అది టైమింగ్ సెట్ అవ్వకపోవడం, యాజ్ ఎ సైడ్ ఇప్పుడు కాఫీ డే అవుతుంది 6 తర్వాత మాకు కుదరదంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మనం పోస్ట్పోన్ చేసుకోవాల్సి ఉంటుందని నేను అలా 3 daysలో మీరు చేయగలిగారు అని అంటే ఆర్టిస్ట్ని కానీ అక్కడున్న ప్రొడక్షన్ కాస్ట్ కానీ మీరు చాలా వరకు కంట్రోల్ చేయగలిగి ఉంటారు. అంతా ప్రీ ప్లాన్ అండి, ఆన్ పేపరే మేము అంతా ప్లాన్ చేసుకున్నాం. నేను ఎప్పుడు ఒకటే బిలీవ్ చేస్తా, ఏదైనా ఎడిటింగ్ పేపర్ మీద చేసుకోండి. పేపర్ మీద ఎడిటింగ్ చేసుకుంటే మీకు ఎడిటింగ్ టేబుల్ మీద కష్టపడాల్సిన అవసరం ఉంది. కరెక్ట్. అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్. అది కరెక్ట్గా ఏం కావాలో అవే అనుకుని అవి వాటికి మాత్రమే పకడ్బందీగా అనుకుని షూట్ చేసుకున్నాం, రష్ ఎక్కువ లేకుండా. యా రైట్. కానీ సూర్య గారు కూడా చాలా రోజుల తర్వాత చేశారు కదండి ఈ మూవీ. ఆయన ఇంతకుముందు చేస్తున్నారు, బట్ ఒక మంచి గ్యాప్, అంటే నా ఉద్దేశం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మగధీరలో చేశారు సూర్య గారు. అవునా? దాని తర్వాత మళ్ళీ ఆయన లేదు, మధ్య మధ్యలో ఏవో చేస్తున్నారు, బట్ ఒక రిజిస్టర్ అయ్యే ఒక ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్ ఆయన నాకు తెలిసి ఇది చేశారు. బాగా పేరు వచ్చింది ఆయనకి. అవును, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఆ కిచెన్ సీక్వెన్స్ తీస్తున్నప్పుడు ఆయనకి ఎంత పేరు వస్తుంది అని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు ఆయన ఎంత ఈజీగా చేసేసారంటే అది అందరూ దాని గురించి కూడా ఎక్కువ మాట్లాడుతాను దాని గురించి, ఆ క్యారెక్టర్ గురించి. కానీ అంటే నేను ఒక మూవీలో నేను కలిసి చేశాం, బట్ చాలా టిపికల్ మైండ్ సెట్. జనరల్గా అందరితోనూ మాట్లాడరు, చాలా రిజర్వ్డ్ ఉంటారు. నేను వెళ్ళి ఆయన దగ్గరికి బ్రేక్లో ఆ మంజలి అండి సీనియర్ జర్నలిస్ట్ అండి, అయితే ఏం చేయమంటారు అన్నారు. అయ్యో బాబోయ్, ఫస్ట్ టైం నేను అలాంటి క్వశ్చన్ ఒకటి ఎదుర్కోవడం. సరేనండి నమస్కారం వచ్చేసాను అక్కడి నుంచి. నేను అదే అనుకున్నాను, జనరల్గా ఎవరైనా కాంటాక్ట్ అయినప్పుడు ఈయన ఇలాగే మాట్లాడతారా ఏంటి? కొంచెం డిటాచ్డ్గానే ఉంటారు ఆయన. అంటే ఆ టీం నచ్చాలి ఆయనకి. నచ్చితే అంటే మీరు కూడా కొంచెం ట్రావెల్ అయితే మళ్ళీ మీతో కూడా బాగానే ఉంటారు. కరెక్ట్. ఆయన కొంచెం గాడ్ ఫియర్ ఉన్న మనిషి కొంచెం.